మైలేజ్ రాదు, పర్ఫార్మెన్స్ వైజ్ కొంచెం అంత ఎఫిషియెంట్ కూడా కాదు. సో ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడింది బ్రో? అంటే నాకు తెలిసి దీంట్లో కూడా అలాంటి ప్రాబ్లం వస్తే రావచ్చేమనుకుంటున్నారు. ఓకే ఓకే, వాళ్ళందరూ కలిపి నాకు ఒక వాట్సాప్ చేస్తాను. ఓకే, సస్పెన్షన్ కొంచెం హార్డ్ ఉంది. సో ఆల్మోస్ట్ 80 స్పీడ్ వెళ్తున్నాను, అసలు వెళ్తున్నాడు కూడా తెలియట్లేదు. ఎవరు అవునన్నా కాదన్నా డీజిల్ ఇంజన్ లో దిస్ ఇస్ ద బెస్ట్ ఇంజన్. హలో గైస్, సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ కార్ అయిన కియా సోనెట్ డీజిల్ వేరియంట్ యొక్క లాంగ్ టర్మ్ కస్టమర్ రివ్యూతో ఈ వారం మీ ముందుకు వచ్చేసాను. ఈ కార్ గురించి ఎవరు చెప్పని విషయాలు కస్టమర్ తోటి చాలా క్లియర్ గా డిస్కస్ చేశాను. కియా సోనెట్ లో డీజిల్ వేరియంట్ కొనాలని ప్లాన్ చేసే వాళ్ళు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఎండ్కి వచ్చేసరికి ఈ కార్ మీద మీకు ఒక పూర్తి అవగాహన వచ్చేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ బ్రో. సో మీ ఎక్స్పీరియన్స్ ని మన ఫాలోవర్స్ తో షేర్ చేసుకోవడానికి ఎంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అసలు నా ఫస్ట్ క్వశ్చన్ బ్రో, చెప్పండి. ఈ సెగ్మెంట్ లో మనకి చాలా కార్స్ ఉన్నాయి కదా, ఈ సెగ్మెంట్ అంటే సబ్ 4 మీటర్ ఎస్యూవీలో మనకి నెంబర్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. దీంతో పోటీ పడేవి బ్రెజా కానీ, వెన్యూ ఉంది, నెక్స్ట్ నెక్సాన్, తర్వాత 3XI ఇవన్నీ ఉన్నాయి కదా. ఎందుకు దీన్ని చూస్ చేసుకున్నారు? అంటే బ్రో యాక్చువల్గా నేను ప్రీవియస్గా నాకు వెర్నా 1.6 ఉండే CRDI. ఓకే. సో నాకు ఇందులో కూడా సేమ్ ఇంజన్ వచ్చింది. ఓకే. సో నాకు ప్రీవియస్గా ఆ ఇంజన్తో అయితే ఏ ప్రాబ్లం లేదు. ఇంజన్తో కానీ తర్వాత గేర్ బాక్స్ తో కానీ ఏ ఇష్యూ రాలేదు. సో ఏంటంటే ఆ వెహికల్ కొంచెం పాత అయిపోతుంది అన్న థాట్ లో దాన్ని అమ్మేశాను. ఓకే. సో ఏ మోడల్ బ్రో? వెర్నా 2014 మోడల్. ఓకే. 1.6 ఇంజన్ అది. అవును, 1.6 ఇంజన్. అది మైలేజ్ కూడా ఒకసారి మీకు పెట్టాను. అవునవును, మైలేజ్ పెట్టారు. హైవేలో ఆల్మోస్ట్ 23. అవును బ్రో, అది చాలా మంచి ఇంజన్, అది దాకా వస్తుంది అది. సో ఏంటి అంటే మనకి మళ్ళీ సేమ్ ఇంజన్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు వచ్చే దాంట్లో మనం ఇప్పుడు మీ వీడియోస్ అన్న నేను డైలీ ఫాలో అవుతుంటాను. అంటే ఇప్పుడు టాటాలో కూడా కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఏంటంటే మనం ఏదన్నా అంత మనీ పెట్టి మనము 15-16 lakhs పెట్టినప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, కష్టమే కదా. మళ్ళీ సర్వీస్ సెంటర్ చుట్టూ వాళ్ళతోటి మనం ఎక్కువసేపు అంటే నాకు ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు. అవునవును, కరెక్టే. మళ్ళీ వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా అవును, ఏదైనా ఇష్యూ వచ్చిందంటే ఇంకా ఆర్గ్యుమెంట్ చేయాల్సి వస్తుంది. మోర్ ఓవర్ ఏమంటే నాకు అంటే ఈ సెగ్మెంట్ లో నీకు మీరు చెప్పిన బ్రెజా కూడా అనుకున్నాను. బ్రెజా కూడా నేను యాక్చువల్లీ కొటేషన్ తీసుకున్నాను. ఓకే. తీసుకుంటే వాళ్ళు నాకు సిఎన్జి వేరియేషన్ నాకు వచ్చేసి సన్ రూఫ్ తోటి మొత్తం టాప్ ఎండ్ నాకు సిఎన్జి చూసాను. వాళ్ళు నాకు 14.25 చెప్పారు. ఓకే. సో బ్రెజా అంటే మారుతి సుజుకి కదా, అంటే మనకు ఆ బండి తోలిన ఎక్స్పీరియన్స్ లేదనమాట. సో మళ్ళీ ఎందుకులే ఈ బండి అయితే నాకు అంత కంఫర్ట్ ఉంటుంది. నేను యాక్చువల్గా సెల్టాస్ అనుకున్నా. సో అది అంటే నేను డైలీ నేను ఎక్కువ బైక్ యూజ్ చేయను అనమాట. నాకు డే టు డేలో నాకు కొంచెం కంఫర్ట్ గా, మనకు కొంచెం సిటీ డ్రైవింగ్ లో కొంచెం కాంపాక్ట్ ఉంటుంది. అవును, మిగతా కార్తో కంపేర్ చేస్తే కొంచెం కాంపాక్ట్ ఉంటుంది, సైజ్ తక్కువ ఉంటుంది కాబట్టి. తక్కువ ఉంటుంది. మెయిన్ లో నేను వెర్నా అమ్ముతాను కూడా కారణం అదే అనమాట. అది ఎక్కువ సిటీలోనే డ్రైవ్ చేస్తూ ఉంటా కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపించింది అనమాట. సో నాకు ఇప్పుడు ఈ కార్ మీద నాకు మైలేజ్ వస్తుంది, కాంపాక్ట్ ఉంటుంది. ఈవెన్ అంటే లోపల అంత స్పేసెస్ ఉండకపోవచ్చు, బ్యాక్ సీట్ కొంచెం ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే నేను సో అది మీరు మైండ్ లో పెట్టుకుని వెళ్ళారు, బ్యాక్ సీట్ కంఫర్ట్ ఉంటుంది, మైండ్ లో పెట్టుకుని వెళ్ళారు. అందులో ఇంకేంటంటే నేను ఈ కార్ లో మోస్ట్లీ నాతో పాటు పక్కన కూడా కూర్చుంటారు అంతే. అది ఓన్లీ ఎప్పుడు. సో నాకు ఇదైతే బాగుంది. మ్యారేజ్ అవ్వాలి ఇంకా వెనకాల సీట్ ఖాళీగా ఉంటుంది. వెనకాల సీట్ నాకు ఎప్పుడు ఆల్మోస్ట్ వేకెంట్ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే నాకు ఇది చాలా మంచిగా అనిపించింది. వెళ్ళిపోయాను. సో డీజిల్ ఎందుకు చూసేసుకున్నారు? ఇప్పుడు అంతా పెట్రోల్ హవా నడుస్తుంది కదా, డీజిల్ కిందకి వెళ్ళారు. అంటే నాకు యాక్చువల్గా ఏంటంటే డీజిల్ పాత డీజిల్ ఉందని ఒక రీజన్ చెప్పారు, డీజిల్ కారణం కాబట్టి దీనికి వచ్చారని చెప్పారు. బట్ మీరు అదే రెగ్యులర్ గా తిరుగుతుంటారా? అవును, నేను రెగ్యులర్ ఇప్పుడు యాక్చువల్గా December 16 తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 months అయింది. 5 months కి ఆల్మోస్ట్ ఇప్పుడు 9.5 తిరిగాను. 9.5 తిరిగేశారు. అంటే మంత్లీ ఒక 2000 kilometers తిరిగేస్తున్నారు. ఈజీగా పోతూనే ఉంటారు. సో అందులో కొంచెం పెట్రోల్ తో అంటే నాకు మళ్ళీ పెట్రోల్ టర్బో ఆప్షన్ కావాలి. అవును, దీంట్లో టర్బో ఆప్షన్ అంటే పెట్రోల్ 1 లీటర్ టర్బో వస్తుంది మనకి. అవును. సో అంత
మైలేజ్ రాదు, పర్ఫార్మెన్స్ వైజ్ కొంచెం అంత ఎఫిషియెంట్ కూడా కాదు. ఒకసారి ఆ వెహికల్ తీసుకొని కేరళ వెళ్ళనమాట. ఓకే, కేరళ టూర్ వెళ్ళాము. ఇది మన వెన్యూ. ఓకే, వెన్యూ 1.8 టర్బో ఇంజిన్, సేమ్ ఇంజిన్ కదా దీంట్లో కూడా. అవును, అదే సేమ్. సో అది పెట్రోల్ అంత మైలేజ్ రావట్లేదు. సో మనకు అది డే టు డేలా అంత యూజ్ కాదేమో అన్నట్టు థాట్ తోటి ఓకే నేను దీనికి వచ్చాను. డీజిల్ అయిపోయారు. ఓకే బ్రో, పర్చేస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బ్రో కియా తోటి? కియా వాళ్ళతో పర్చేజ్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు పెద్ద హడిల్స్ ఏం లేవు. వాళ్ళంతా స్మూత్గానే హ్యాండిల్ చేసినారు. ఓకే, సో అంటే నాకు యాక్చువల్లీ పర్చేజ్ అప్పుడు నేను బాగా కొంచెం నెగోషియేషన్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో వాళ్ళ అంటే నేను 2-3 షోరూమ్స్ కి వెళ్ళాను. వాళ్ళు ఇచ్చిన ప్రైస్ బట్టి కంపేర్ చేసుకున్నాను. ఓకే, కంపేర్ చేసిన తర్వాత వీళ్ళతో మాట్లాడి లాస్ట్ కు 14.3 తీసుకున్నాను. ఓకే, ఏ లొకేషన్ బ్రో? హైదరాబాద్ ఎక్కడ తీసుకున్నారు? నాగోల్లో ఆటోమేటిక్ కియా. ఆటోమేటిక్ కియా. ఓకే, అరౌండ్ తీసుకున్నాను. ఓకే, సో పర్చేస్ ఎక్స్పీరియన్స్ మీకు ఏం ప్రాబ్లం అనిపించలేదు? ఈ ప్రాబ్లం లేదు. ఓకే, రైట్. సో ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడింది బ్రో? ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడింది? ఆఫర్స్ ఏమైనా ఇచ్చారా కొనేటప్పుడు? సో ఆఫర్ ఏమైనా చెప్పారా మీకు వాళ్ళు? ఆ టైంలో ఆఫర్స్ ఎక్కువ నడుస్తుంటాయి కదా డిసెంబర్లో. అవును భయ్యా, నాకు డిస్కౌంట్ ఏమైనా ఇచ్చారా ఓవరాల్ ప్రైస్ మీద? ఇచ్చారు. అంటే యాక్చువల్గా ఈజీగా 1 lakh దాకా నడుస్తుంటాయి డిస్కౌంట్. అవును వచ్చింది. యాక్చువల్గా ఈ వెహికల్ ప్రైస్ వాళ్ళు 15.3 చెప్పారు. ఓకే, సో నాకు అంటే 1 lakh దాకా డిస్కౌంట్ వచ్చింది. 1 lakh దాకా వచ్చింది. 1 lakh డిస్కౌంట్ వచ్చింది. కార్ వన్స్ తీసుకున్న తర్వాత మీకు డ్రైవబిలిటీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కంఫర్ట్ ఎలా ఉంది? అంటే నేను యాక్చువల్గా ప్రీవియస్ ఉన్న కార్తో అంటే నాకు కొంచెం టైం పట్టింది అనమాట. నేను ఈ వెహికల్ కి కొంచెం అలవాటు అవడానికి టైం పట్టింది. ఓకే, బట్ నేను ఇప్పుడైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఓకే, నాకు పికప్ కూడా అని అంటే చాలా మంది ఏమనుకుంటారంటే 1.2 పెట్రోల్ దాంతో దీన్ని కంపేర్ చేస్తారు. సో ఏమంటే అది ఎలాగో 1.2 పెట్రోల్ కాబట్టి కొంచెం పికప్, అది ఇనిషియల్ పికప్ ఉంటుంది అంతే. అది చాలా మందికి అర్థం కావట్లేదు అన్నమాట. అది ఇనిషియల్ పికప్ వేరే, దాని తర్వాత వన్స్ బండి స్టార్ట్ ఎత్తుకున్న తర్వాత ఆ పికప్ వేరే. అది అర్థం కావట్లేదు చాలా మందికి. సో ఇప్పుడు నాకేంటంటే ఇది 1.5 డీజిల్ ఇంజన్ కాబట్టి సో నాకు ఆటోమేటిక్ గా పెట్రోల్ పికప్ బాగుంది. సెకండ్ థర్డ్ గేర్ నుంచి ఇంకా మంచి పికప్ ఉంటుంది అన్నమాట. స్టీరింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బ్రో? నాకు కియా కార్స్ లో ఫస్ట్ నచ్చేది స్టీరింగ్ పర్ఫార్మెన్స్. చేతిలో అలా తిరిగిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే నేను ఒకసారి ఇన్నోవా డ్రైవ్ చేశా. ఓకే, ఆల్మోస్ట్ ఒక 2 days లాంగ్ డ్రైవ్కి వెళ్ళాను. ఓకే, నేను వచ్చిన తర్వాత నేను చేతులన్నీ బాగా నొప్పెట్టినాయి. ఇన్నోవా డీజిల్ నొప్పెట్టినాయి అసలు. దాని తర్వాత నేను మా అన్నయ్య వాళ్ళ క్రెటా ఉంటుంది ఆటోమేటిక్, అది తీసుకున్నా. అసలు తీసుకునే ఫీలింగ్ నాకు లేదు అసలు. చాలా స్మూత్ ఉంటుంది స్టీరింగ్ పర్ఫార్మెన్స్ కానీ. స్టీరింగ్ అయితే బాగుంది. అంటే మాన్యువల్ క్లచ్ ఎలా ఉంది? మాన్యువల్ కాబట్టి క్లచ్ ఎలా ఉంది? గేర్ షిఫ్టింగ్ ఎలా ఉంది? క్లచ్ గేర్ షిఫ్టింగ్ కూడా అంతే లైట్ ఉన్నాయా? ఇప్పుడన్నా కొంచెం కొన్ని టైమ్స్ లో హార్డ్ అనిపించినాయా? అంటే డీజిల్ ఇంజన్స్ చాలా మందికి ఆ మిత్ ఉంటుంది కదా, క్లచ్ తొందరగా హార్డ్ అయిపోద్ది, గేర్ కూడా కొంచెం రఫ్ గా అనిపిస్తుంది అని చెప్పి. బట్ దీంట్లో ఎలా ఉంది? అంటే యాక్చువల్గా మనం దీని తోలింది ఇప్పుడు 9,000 కాబట్టి 9,000 బట్టి మనం ఇప్పుడు చూసిన ఓడోమీటర్ 9,600 ఉంది. మేబీ ఇంకొక 30-40 ఏమన్నా తిరిగితే అప్పుడు మనం చెప్తాం. ఎందుకంటే వెర్నాల్ అయితే మీరు చెప్పినట్టు ఇష్యూ ఉంది. ఓకే, వెర్నాల్ మనం ఇప్పుడు క్లచ్ హార్డ్ అయిపోవడం. ఓకే, అంటే నాకు తెలిసి దీంట్లో కూడా అలాంటి ప్రాబ్లం వస్తే రావచ్చేమనుకుంటున్నారు. ఓకే, అంటే సేమ్ కంటిన్యూ చేశారు కాబట్టి. బట్ అప్పటికి ఇప్పుడు అప్డేట్ చేసి ఉంటారు. అందులో నాకు వాళ్ళ ఈ కియా వల్ల నాకు సర్వీస్ బాగా నచ్చింది. కియా సర్వీస్ బాగుంది. నేను తీసుకున్నాక ఒక 10 days కి మనకు యాపిల్ కార్ప్లే కనెక్ట్ కాగానే మనం కాల్ చేస్తాం కదా, అది ఆటోమేటిక్ గా రిస్టార్ట్ అయ్యేది. ఓకే, నేను వాళ్ళకి కాల్ చేసాను అనమాట. పర్సన్ ఒకతను వచ్చాడు, చూసి సార్ నేను అది షోరూమ్ తీసుకెళ్ళి చేస్తాను అని చెప్పేసి అన్నాడు. అతనే తీసుకెళ్ళి మనకు తీసుకొచ్చాడు. సర్వీస్ చాలా బాగుంది ఇచ్చాడు. సో వాళ్ళకి చేసినది అంటే ఇంకోటి ఏమంటే నాకేమన్నా ఇష్యూ వస్తే వాళ్ళతో సర్వీస్ టీమ్ వాళ్ళతో నేను వాట్సాప్ లో కనెక్ట్ అవ్వచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారంటే నా వెహికల్ కోసం చెప్పేసి మేబీ వాళ్ళ సీనియర్ మేనేజర్ సంథింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిపి నాకు ఒక వాట్సాప్ చేస్తాను. ఓకే, సో నాకేమన్నా ఇష్యూ అనిపించినా నేను వాళ్ళతోటి. సో సర్వీస్ బెస్ట్ అప్రోచ్ ఉంది. అయితే ఒక చిన్న ఇష్యూ కోసం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి రెస్పాండ్ అంటే మామూలు విషయం కాదుగా. బెస్ట్ అది బాగా అనిపించింది.
సో ఆ రెండు సర్వీసులు ఎలా అనిపించింది బ్రో? ఇప్పటి వరకు నాకు తెలిసి 2 ఉంటాయి ఫ్రీ సర్వీసులు. లేదు అసలు అవ్వలేదు. నాది ఒకటే అయింది. ఓకే. 10th అయింది. లైక్ 20,000 థర్డ్ సర్వీస్ అవుతుంది కదా కియాలో, అంతే కదా? అంటే ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ ఏమో 1,000 కి, మళ్ళీ తర్వాత ఇప్పుడు మరి 10,000 కి. ఓకే. ఇంకా కూడా అవ్వలేదు. సో ఫస్ట్ సర్వీస్ ఎంత అయింది బ్రో? సర్వీస్ అంటే వాళ్ళ ఫ్రీ కాబట్టి ఏం తీసుకోలేదు. యాడ్ బ్లూ ఒక 380 సంథింగ్ ఎంతో చార్జ్ చేశారు. ఓకే. యాడ్ బ్లూ ఒకటే వాళ్ళు ఫిల్ చేశారు. సో రిమైనింగ్ వాషింగ్ అంతా ఏం చార్జ్ తీసుకోరు. ఓకే. నెక్స్ట్ సస్పెన్షన్ స్టెబిలిటీ ఎలా ఉంటుంది? సస్పెన్షన్ నేను ఫస్ట్ డ్రైవ్ చేసినప్పుడు ఇంప్రూవ్ చేయాలనిపించింది నాకు, ఎందుకంటే ప్రీవియస్ దాంట్లో కొంచెం స్టిఫ్గా ఉండేది సస్పెన్షన్. దీంట్లో కొంచెం ఇంప్రూవ్ చేస్తారనిపించింది. మీకు ఎలా అనిపిస్తుంది సస్పెన్షన్? అంటే సస్పెన్షన్ అయితే కొంచెం వెర్నాతో కంపేర్ అంటే నేను ఆటోమేటిక్ చేసుకుంటా కాబట్టి కొంచెం అయితే బాగాలేదేమో అనిపించింది. బాగాలేదు అనిపిస్తుంది. కొంచెం ఓవర్ ఉంది కదా, ఉంది. ఇందాక మనం వచ్చాం కదా రఫ్ స్పేస్ లో వచ్చినప్పుడు సౌండ్స్ తెలుస్తున్నాయి కదా క్లియర్ గా లోపలికి. ఈవెన్ మనం అంటే స్టడీ మనం ఒక చిన్న రాయి మించి వెళ్ళినా కానీ తెలుస్తుంది క్లియర్ గా, క్లియర్ తెలుస్తుంది. స్టెబిలిటీ అయితే పర్లేదు బ్రో, అంటే వెర్నాతో అయితే కంపేర్ చేయలేము. అంటే ఎస్యూవీ కాబట్టి హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ స్టెబిలిటీ ఎక్స్పెక్ట్ చేయలేము మనం వెర్నా తోటి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ కదా హుండాయ్ నుంచి, అది సూపర్ కార్ ఇది. హైవేలో వెళ్ళారా? హైవేలో లాంగ్ ఎప్పుడు వెళ్ళారా? నేను లాంగ్ వెళ్ళాను బ్రో. ఒక రోజు ఆల్మోస్ట్ ఒక 500 కిలోమీటర్స్ వెళ్ళాను. ఓకే. అప్పుడు ఎలా అనిపించింది బ్రో? హైవే మీద మీకు ఎలా అనిపించింది? బాగుంది బ్రో. అంటే నేను యాక్చువల్ ఏంటంటే ఇనిషియల్ స్టేజ్ లో కొంచెం ఇబ్బంది ఉంది. ఓకే. బట్ ఇప్పుడైతే ఓకే, దీని మీద ఆల్మోస్ట్ ఒక 1000 కిలోమీటర్స్ అయితే రావచ్చు. నేను లాంగ్ వెళ్ళినప్పుడు బ్యాక్ పెయిన్ రావడం ఇలాంటిది ఏమనిపించలేదు? ఏం లేదు బ్రో, నాకు అదే కంఫర్ట్ గా అనిపించింది. అంటే దీంట్లో సీటింగ్ కంఫర్ట్ కొంచెం డ్రాబ్యాక్ ఉందని ఫస్ట్ నుంచి కంప్లైంట్ ఉంది బ్రో. లాస్ట్ దాంట్లో ఉంది, బట్ దీంట్లో కొంచెం బెటర్ చేశారు. సో డీజిల్ కాబట్టి జనరల్ గా డీజిల్ తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఫస్ట్ పర్ఫార్మెన్స్, దాని తర్వాత మైలేజ్ కోసం తీసుకున్నారు. సో సిటీ అండ్ హైవే మీద ఎగ్జాక్ట్ మైలేజ్ ఎంత వస్తుంది బ్రో? మాక్సిమం ఎంత ఇచ్చింది, మినిమం ఎంత ఇచ్చింది ఇప్పటి వరకు? యాక్చువల్గా సిటీలో బంపర్ టు బంపర్ ఉంటే నాకు 13-14 వస్తుంది బ్రో. జస్ట్ అంటే ఇంచు బై ఇంచ్ అనమాట. ఓకే. ఇంచు బై ఇంచ్ పోతుంటే నాకు 13-14 వస్తుంది. ఓకే. తర్వాత నేను హైవేలా ఓకే 75 to 80 మధ్యలో క్రూజ్ పెట్టుకొని వెళ్తే ఆల్మోస్ట్ నాకు 25-26 దాకా వస్తుంది. ఓకే. నేను నిన్న యాక్చువల్గా రీసెంట్ గా చోటపల్లి దాకా వెళ్ళొచ్చా. ఓకే. చోటపల్లి దాకా వెళ్ళొస్తే ఈవెన్ నేనే అసలు బిలీవ్ చేయలేదు. అది నాకు 27 చూపించింది. 27.5. 25 గ్యారంటీగా వస్తుంది బ్రో. అది నేను కూడా చూస్తున్నాను. ఈ డీజిల్ ఇంజన్ లో 25 దాకా పక్కాగా వస్తుంది. సో సిటీలో అయితే 13 to 14 మాక్సిమం, హైవే మీద అయితే 25 కూడా చూపించింది. సో నాకు తెలిసి 22 అయితే పక్కా కదా? 22 అయితే పక్కా. మంచి మైలేజ్ బ్రో. అండ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇంజన్ పర్ఫార్మెన్స్ కానీ స్మూత్నెస్ కానీ? ఇంజన్ అయితే అసలు నాకు యాక్చువల్గా నేను అంటే డీజిల్ ఇంజన్ కదా, కొంచెం ఎక్కువ నాయిస్ ఉంటుందేమో అనుకుంటున్నాను. బట్ అయితే నాకు అంత నాయిస్ లాగా ఏమనిపించలేదు. ఓకే, అంటే కంపారబుల్ విత్ పెట్రోల్. అవునండి. హుండాయ్ డీజిల్ ఇంజిన్ లో జనరల్ గానే నాయిస్ చాలా తక్కువ ఉంటుంది. మిగతా కాస్త పెట్రోల్ ఇంజిన్ ఎలా ఉంటుందో దీంట్లో డీజిల్ ఇంజిన్ అలా ఉంటుంది అనమాట. రిఫైన్మెంట్ చాలా స్మూత్ ఉంటుంది. సో ఇంకోటి మేజర్ కంప్లైంట్ దీంట్లో, సో కార్ తీసుకునే ముందే మీరు బిల్డ్ క్వాలిటీ చెక్ చేశారా? బిల్డ్ క్వాలిటీ కానీ, అంటే మన వాళ్ళు ఇప్పుడు ప్రతిసారి కార్ కొంటామంటే ముందు స్టార్ రేటింగ్ ఉందా అని చెప్పి వెళ్ళిపోతున్నారు కదా. సో ఆ స్టార్ రేటింగ్ మీరు కన్సిడర్ చేశారా, చేయలేదా? అంటే నేను అది స్టార్ రేటింగ్ దీంట్లో ఎక్కువ ఏం కన్సిడర్ చేయలేదు. మీరు ఇంజన్ మీద ఉన్నారు. ఇంజన్ నాకు అది పర్ఫార్మెన్స్ చాలా నాకు, ఎందుకంటే మోస్ట్లీ నీకు ఇప్పుడు 5 స్టార్ ఉన్న వెహికల్ కూడా 60 to 70 టెస్ట్ చేసింది చేస్తారు. సో మనం ఆబ్వియస్ గా మనం 80-90 పోతే సో అది కూడా కంట్రోల్ చేసుకోవచ్చు స్పీడ్. సో మనం అంతే దానికి పెద్ద నాకంత ఏమనిపించలే. ఓకే. సో ఇవి కూడా ఆ పాయింట్ మీరు పెద్ద కన్సిడరేషన్ తీసుకోలేదు, ఎందుకంటే మీరు జాగ్రత్త కార్ నడుపుకుంటారు కాబట్టి అంత కన్సిడరేషన్ తీసుకోలేదు. బట్ ఓవరాల్ గా అదే 60 to 70 లో వెళ్ళినప్పుడు పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది ఏ కార్ కైనా సరే. ఇంపాక్ట్ అనేది లోపలికి రాదు. సో అలాంటప్పుడు స్టార్ రేటింగ్ అని చెప్పేసి దానికి మళ్ళీ సర్వీస్ తో మనం కుస్తీలు పట్టడానికి అని చెప్పేసి. ఓకే, కరెక్ట్. అది చాలా మంది అది అర్థం చేసుకోవట్లేదు బ్రో. యాక్చువల్గా మేము ప్రీవియస్ గా మా ఓన్ బావ వాళ్ళకి పంచి తీసుకున్నాము. అది ఆ చిన్న
ఇన్సిడెంట్ వల్ల షోరూమ్ లో ఇచ్చాను అనమాట. ఓకే. సో వాళ్ళు ఏం చేశారంటే దాన్ని రిపేర్ చేశారు, బంపర్ చేంజ్ చేశారు ఫ్రంట్. ఓకే. మాకు ఇచ్చారు. అంటే ఈవినింగ్ టైంలో నేను వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాను ఆ వెహికల్. నేను వెళ్ళి డెలివరీ తీసుకున్నాను. ఓకే. సో వాళ్ళు ఫుల్లీ బ్లాక్ పాలిసీస్ ఇచ్చారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ చూస్తే దాంట్లో ఏముందంటే అన్ని బంపర్ మీద మొత్తం గీతలే ఉన్నాయి. ఓకే. సర్వీస్ లో హ్యాండ్ సర్వీస్ లేదు అంతా ఏంటని చెప్పి నేను అడిగాను అనమాట. ఇమీడియట్ గా లేదు సార్ అది మీరే పెట్టారు అని చెప్పి చేస్తారు సింపుల్ గా. తెలిసిందే ఇంకా ఎందుకు అది ఇంప్రూవ్ అవడం అర్థం కావట్లేదు చూడండి ఆ విషయంలో మాత్రం. ఇప్పుడు కూడా వాళ్ళు గవర్నమెంట్ కంపెనీ అనుకుంటున్నారు. అది మాత్రం కరెక్ట్. అది వాళ్ళు ఒప్పుకోకపోయినా అది కరెక్ట్. అది ఇలా అంతా కనిపెట్టదు. ఇలా అంతా కనిపెట్టదు. చిలకూరు ఇది చిలకూరు అది. మీరే చూడండి మనకు పెద్ద నాయిస్ ఏమన్నా వచ్చింది. నాయిస్ పెద్ద లేదు బ్రో. ఇంజన్ నాయిస్ నాకు తెలుసు బ్రో. ఇంజన్ ఉంది నాకు తెలుసు కదా అసలు. నేను ఎవరన్నా డీజిల్ ఇంజన్ పర్ఫార్మెన్స్ కోసం చూస్తానంటే ఫస్ట్ సజెస్ట్ చేసేది సోనెట్ ఒకటి. వెన్యూ కూడా సజెస్ట్ చేయను, ఎందుకంటే వెన్యూ కొంచెం అవుట్డేట్ అయింది కదా. సోనెట్ సజెస్ట్ చేస్తాను అందరికి నేను. లేదంటే ఇప్పుడు వచ్చింది కదా ఇది కియా సిరోస్, అది సజెస్ట్ చేస్తాను. ఏదో ఇంకా 20 లక్షల బడ్జెట్ వెళ్ళిపోవాలంటే కళ్ళు మూసుకొని క్రెటాకి వెళ్ళిపోమంటాను అంతే. వెన్యూ అనుకున్నాను. వెన్యూ అనుకున్నాక తర్వాత ఏమైందంటే మళ్ళీ దాంట్లో పెద్ద ఆప్షన్స్ ఏమి ఉండవు కదా అనుకున్నాను. ఆప్షన్స్ ఉండవు. ఆప్షన్స్ అంటే లుక్స్ వైజ్ కూడా అంత గొప్పగా ఉండదు, ఇంటీరియర్స్ కూడా అంత ప్రీమియం గా ఉండవు. సో మనం 15-16 లక్షలు పెట్టినప్పుడు కొంచెం ప్రీమియం గా ఉండాలనుకుంటాం ఇంటీరియర్స్. దాంట్లో ఆప్షన్ ఉండదు. సో సర్వీస్ కాస్ట్ గురించి నాకు చెప్పేశారు. మనకి యాక్చువల్ ఏంటంటే వీళ్ళు సర్వీస్ కాస్ట్ కూడా వాళ్ళ ఒక అప్లికేషన్ ఉంది. సో మనం దాంట్లో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఎంత అవుతుంది అని చెప్పి అప్రాక్సిమేట్ గా. ఓకే. నాకు తెలిసి అయితే వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి 10,000 అంతే. యావరేజ్ అయితే నేను కూడా అంతే అడిగింది. 10,000 వరకు అవుతుంది. పెయిడ్ కూడా మాక్సిమం 10,000 వరకు అవుతుంది. సో ఓవరాల్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది ఇప్పుడు వరకు? 10,000 కిలోమీటర్లు దాదాపు డ్రైవ్ చేస్తారు కదా. ఓవరాల్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది? వేరే వాళ్ళకి మీరు బ్లైండ్కి వెళ్ళిపోమని రికమెండ్ చేస్తారా? ఒకవేళ సేమ్ మీలాగే థింక్ చేస్తున్న వాళ్ళకైతే బ్లైండ్కి వెళ్ళిపోమని చెప్తారా ఈ కార్ కోసం? అలాగే థింక్ చేసే వాళ్ళకైతే ఆ బ్లైండ్కి వెళ్ళిపోయి కొనుక్కోవచ్చు. ఓకే. సో ఇక సెకండ్ థాట్ అవసరం లేదు. సో వాళ్ళకి స్టార్ రేటింగ్ ఇవన్నీ అంటే గో విత్ అనదర్. ఓకే. ఓకే. ఓవరాల్ సాటిస్ఫాక్షన్ అయితే వెరీ గుడ్. వెరీ గుడ్. సో కార్ వైజ్ కానీ సర్వీస్ వైజ్ కానీ సర్వీస్ వైజ్ కానీ అన్నిటి వైజ్ ఎక్సలెంట్. బాగుంది. ఎనానమస్ కి ఇచ్చేస్తారు అంతే. బ్యాక్ సీట్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ చేశారు. బట్ లాంగ్ జర్నీ కొంచెం కష్టం బ్రో. మాట్లాడుకున్నా కానీ కొంచెం నా హైట్ ఉండే వాళ్ళకి 5 feet 8 inches ఉండే వాళ్ళకి కొంచెం కష్టమే. అండర్ థై సపోర్ట్ అంత ఇదిగా లేదు. లేడీస్ వరకు అయితే ఓకే. లేడీస్ వరకు 5 feet 4 inches వరకు ఉండే వాళ్ళకైతే ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. లెగ్ రూమ్ బాగుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సస్పెన్షన్ కొంచెం హార్డ్ ఉంది. నేను ఫస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవర్ సీట్ లో కూర్చున్నా కానీ బ్యాక్ సీట్ లో కూర్చోలేదు. సో క్లియర్ గా అర్థం అవుతుంది సస్పెన్షన్ కొంచెం హార్డ్ ఉంది బ్యాక్ సైడ్. వెనక కూర్చున్న వాళ్ళకి కొంచెం గతుకునేటప్పుడు టఫ్ కొంచెం. డ్రైవింగ్ ఫీస్ట్ కూడా అది కార్ మిగతా పక్కన పెట్టేస్తే డ్రైవింగ్ ఫీస్ట్ అనమాట. ఇంకంతే ప్లెజర్ కావాలనుకునే వాళ్ళకి డ్రైవింగ్ లో ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. పర్టికులర్లీ డీజిల్ ఇంజన్. సో ఆల్మోస్ట్ 80 స్పీడ్ వెళ్తున్నాను. అసలు వెళ్తున్నట్టు కూడా తెలియట్లేదు. ఈ గేర్ షిఫ్టింగ్ కూడా బ్రో వీటిలో వచ్చినట్టు హుండాయ్ ఈ కియాలో వచ్చినట్టు గేర్ షిఫ్టింగ్ ఇంకే కార్లో రాదు చెప్తున్నాయి కదా. కొంచెం రంబుల్ స్ట్రిప్స్ వచ్చినప్పుడు కూడా అది తెలుస్తుంది క్లియర్ గా తెలుస్తుంది. థర్డ్ గేర్ లో కూడా ఎక్కడ లాగ్ అయితే లేదు. సో చూసే వాళ్ళకి చెప్తున్నాను, చాలా మంది ఏంటంటే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటారు అనమాట. సెకండ్ గేర్ థర్డ్ గేర్లు పికప్ ఉండదు డీజిల్ వెహికల్స్, ఫస్ట్ గేర్ పికప్ ఉండదు అని చెప్పి. వన్స్ పికప్ అందుకున్న తర్వాత డీజిల్ వెహికల్ అంత పర్ఫార్మెన్స్ పెట్రోల్ మనకి ఇవ్వదు అనమాట. ఇప్పుడు మేము థర్డ్ గేర్లో వెళ్తున్నాము, ఆల్మోస్ట్ థర్డ్ గేర్లో కూడా ఎంత బాగా బండి లాగుతుందంటే అంత బాగా లాగుతుంది అనమాట. ఫుల్ ప్యాక్ అయినా కానీ ఇదే పర్ఫార్మెన్స్ ఉంటుంది మనకి. పర్టికులర్లీ ఇండియాలో దిస్ ఇస్ ద బెస్ట్ ఇంజన్ బ్రో. ఎవరు అవునన్నా కాదన్నా డీజిల్ ఇంజన్ లో దిస్ ఇస్ ద బెస్ట్ ఇంజన్. మన ఛానల్ ఎవరన్నా ఫాలో అయ్యే వాళ్ళు మెయిన్ గా ఎక్స్పెక్ట్ చేసేది నెగిటివ్స్ బ్రో. సో అంటే ఒక నెగిటివ్ మనకు తెలిసిపోయిందంటే మనం బ్లైండ్కి వెళ్ళిపోతాం అనమాట. సో ఈ నెగిటివ్ దీంట్లో ఉంది అయినా పర్లేదు, నాకు కావాల్సింది వేరే ఉంది, సో దాంతో నేను సాటిస్ఫై అవుతాను అనుకుంటారు కదా. సో మీరు మేజర్గా చూస్తే నెగిటివ్ చెప్పండి బ్రో ఈ కార్లో.
ఈ కార్లో అసలు యాక్చువల్గా నేను నెగిటివ్స్ అనేవి ఏం ఫైండింగ్ చేయలేదు. ఓకే, నాకు తెలిసి మీరు ఈ కార్ మీద ఎక్కువ ఏం చెప్పలేదు అనుకుంటా. లేదు బ్రో, నాకు ఎవరైనా చెప్పాలి కదా నెగిటివ్స్ చెప్పడానికి. నేను కొంతమంది అదే ఫీల్ అయిపోతూ ఉంటారు, ఎందుకు నెగిటివ్స్ చెప్పలేదని చెప్పి. ఎవరు చెప్పలేదు నాకు నెగిటివ్స్ దీని గురించి. డ్రైవబిలిటీ వైజ్, ఫీచర్స్ వైజ్ కానీ, టెక్నికల్ గ్లిచెస్ కానీ, ఇలాంటి వాటిల్లో నాకైతే ఇంతవరకు ఎవరు దీని గురించి ఇష్యూలో చెప్పలేదు. అంటే యాక్చువల్గా దీనిలో ఉన్న నెగిటివ్ పార్ట్ అంటే కొంచెం మనకు అది సస్పెన్షన్ కొంచెం హార్డ్ గా ఉంది. ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. అవును బ్రో. ఇంకోటి ఏమంటే మరోవర్ ఇది ఎయిర్ బ్లూ ట్యాంక్ వచ్చేసి మనకు అది టైర్ పక్కన ఇచ్చాడు. దానివల్ల ఏమన్నా ఇష్యూ అవుతుంది అనుకుంటున్నారు మీరు? అంటే అది నేను అనుకుంటున్నాను ఇష్యూ అనుకుంటారు, కానీ ఎవరు చెప్పలేదు బ్రో. అదే మేజర్ ఇష్యూ అయితే కాదనుకుంటున్నాను నేనైతే. ఏసీ త్రో ఎలా ఉంది బ్రో? ఏసీ అయితే పర్ఫార్మెన్స్ బాగుంది బ్రో. చాలా బాగుంది. సో ఇప్పటి వరకు నేను కూర్చున్న కాబట్టి ఎండలో కూడా ఏసీ త్రో చాలా బాగుంది. నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది ఏసీ. నాకు యాక్చువల్గా వెర్నాది 10 years వెహికల్ కూడా చాలా బాగా వచ్చింది. వెహికల్ కూడా కొన్ని వచ్చినాయి, వాటికంటే నాకు చాలా బాగా అనిపించింది. ఏసీకి అయితే మనం 10 to 10 మార్క్స్ ఇవ్వచ్చు. ఓకే, కియా వాడిది ఎలాగంటే బ్రో, సేల్ వీడిది మరీ ఓవర్ గా ఉంటుంది, సేల్ మరీ లోగా ఉండదు. ప్రతి కారు యావరేజ్ సేల్ అవుతుంది అనమాట. ప్రతి కార్ కూడా మినిమం 5,000 సేల్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సిరోస్ కూడా ఆల్మోస్ట్ 7,000 వరకు సేల్ అవుతుంది ఎవ్రీ మంత్. దాని ఏదో అందరూ నెగిటివ్ గా చూసి ఇది బాగలేదు, అది బాగలేదు అన్నారు. నేను చెప్పాను దాని గురించి. లైట్ పొజిషన్ తప్పితే కార్ డ్రైవబిలిటీ ఎక్సలెంట్ గా ఉందని చెప్పాను. సో ఓవరాల్ గా కంక్లూజన్ అయితే బ్రో, డ్రైవబిలిటీ ఎక్సలెంట్ గా ఉంది, సర్వీస్ చాలా బాగుంది. సస్పెన్షన్ ఒకటి కొంచెం ఇష్యూ ఉంది. అది కంపెనీ వాళ్ళు అదే దాన్ని కన్సిడర్ చేసి కొంచెం నెక్స్ట్ రిలీజ్ చేసే జనరేషన్ లోనే దాన్ని ట్యూన్ చేయాలి. అదర్వైజ్ ఈ కార్ లో ఎటువంటి ఇష్యూ లేదు. డ్రైవబిలిటీ అయితే పిచ్చ స్మూత్ ఉంది. అసలు పెట్రోల్ కార్ కంటే కూడా చాలా బాగుంది. 6th gear లో 30 speed లో కూడా డ్రైవ్ చేయగలుగుతున్నాను అంటే ఇంకా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ కొన్న తర్వాత, కార్ కొండ ముఖ్యం కాదు బ్రో, కార్ కొన్న తర్వాత సర్వీస్ కూడా ముఖ్యం. సో మీరు చెప్పిన పాయింట్ ఇందాక ఎక్సలెంట్ పాయింట్ అనమాట. ఒక చిన్న ఇష్యూ వచ్చినప్పుడు చూడండి, ఒక చాట్ గ్రూప్ క్రియేట్ చేసి మీకు రెస్పాండ్ అయ్యారంటే కస్టమర్ మీరు ఇంకొకరికి రికమెండ్ చేస్తారు అప్పుడు. అదే మీకు నెగిటివ్ థాట్ వచ్చింది అనుకోండి, రికమెండ్ చేయరు. ఇంకోటి కొంతమంది ఆ మైండ్ సెట్ ఉండట్లేదు కొంతమందికి, ఏదో బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో మీ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ని మా ఫాలోవర్స్తో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అసలు కార్ అయితే చాలా బాగుంది. ఇంకా దీన్ని ఇలాగే నీట్గా మెయింటైన్ చేసుకోండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అండ్ లాస్ట్ బ్రో, సో మన ఛానల్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మీ ఛానల్ని ఆల్మోస్ట్ 1 year నుంచి ఫాలో అవుతున్నారు. ఓకే, ఫాలో అవుతున్నా. మీ వీడియో అంటే ప్రతి వీడియో మీరు చూస్తూ ఉంటా. ఓకే, నాకు చాలా జెన్యూన్ గా అనిపించేది. ఓకే, థాంక్స్ బ్రో. సో అంటే నేను ఫాలో అయితే చాలా కొద్ది మందిని. సో అందులో మీరు కంపల్సరీ ఉంటారు. ఓకే, థాంక్స్ బ్రో. మళ్ళీ మీరు నాకు టైం ఇస్తే ఆఫ్టర్ 50,000 షూర్ బ్రో, ఖచ్చితంగా చేద్దాం. అగైన్ మళ్ళీ చూద్దాం మనం. ఓకే, 50,000 నాకు తెలిసి మీరు 5 months లో 10,000 తిరిగారంటే ఇంకో 1 year 1.5 year తిరిగేయచ్చు. ఓకే, ఖచ్చితంగా బ్రో. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 10,000 లో చేసాము, ఖచ్చితంగా 50,000 లో చేద్దాం, కన్ఫర్మ్ చేద్దాం.